నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కనీస పెన్షన్ 9,000కు పెంచాలని ఢిల్లీలో ధర్నా చేపట్టిన విశ్రాంత పెన్షనర్లు. ధర్నాకు మద్దతిచ్చి ఆ సమస్యను ప్రధాన దృష్టికి తీసుకువెళ్తామన్న ఎంపీ కలిశెట్టి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల. ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మరింత నాణ్యమైన సేవలందించాలని అధికారులకు ఆదేశం. విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన తీర్థం తీసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అధిక స్థానాలు గెలుచుకుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి రాజకీయ చేరికల కార్యక్రమం అని, తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్తో ప్రారంభమైందని అన్నారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలు అలవాటై రాజకీయ సమావేశాలు కొత్తగా అనిపిస్తున్నాయని అన్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 10 yearsగా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. సో నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని, దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఢిల్లీలో జంతర్ మంతర్ హాల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ధర్నాలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హాజరై ధర్నాకు మద్దతు తెలియజేశారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని మీరు చేస్తున్న ధర్నాకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నానని, ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ హాల్ తెలుగుదేశం ఎంపీలందరము సమావేశం ఉందని, అందులో మీ సమస్య చర్చించి పెన్షనర్స్ డిమాండ్స్ను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. విజయనగరం జిల్లా నుండి పెన్షనర్ సంఘం నాయకులు పి శంకర్రావు, వి శేషగిరి, ఏ గౌరీనాయుడు, సిహెచ్ జగన్నాథరావు పెన్షనర్స్ పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకి రావాల్సిన ఈపీఎస్ నిధులకు సంబంధించి ఈరోజు మీరు చేసిన ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ఈరోజే నేను ఉత్తరం రాసి పార్లమెంట్లో ప్రస్తావన కూడా చేస్తాను, క్వశ్చనరీ కూడా చేస్తాం. ఈరోజు దేశంలో చాలా లక్షల కొద్ది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సిన ఈ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పేసి మేము ఎన్డీఏ కూటమి సభ్యులం కనుక ఈరోజు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మీరు చేస్తున్న ఈ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం అందరం కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద సానుకూలంగా
దేశం మొత్తం అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమాన్ని పటిష్టంగా అమలు చేయాలని నోడల్ అధికారులు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. చెక్ పోస్టులు పెట్టాలని, పగలు రాత్రి అక్కడ సిబ్బందిని అందుబాటులో ఉంచి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఆయా విభాగాల పరిధిలో చేయవలసిన పనులను నిర్ణీత సమయంలో చేయాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రెవెన్యూ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. అనుమతులకు సంబంధించి కలెక్టరేట్లో సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని, పోస్టర్లు తొలగించాలని సూచించారు. ఎక్కడా కూడా అనుమతులు లేకుండా రాజకీయపరమైన సమావేశాలు, ర్యాలీలు జరగడానికి వీలు లేదని ఎంసీసీ హాలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన విధానాలు అమలు చేయాలని, పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనాల వినియోగం, ర్యాలీల నిర్వహణ, ఇతర రాజకీయపరమైన సమావేశాలు తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డిఆర్ఓ కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పుష్పటి అదితి విజయలక్ష్మి గజతరాజు ఈరోజు జిల్లా మహారాజా కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో ఉన్న వార్డులను సందర్శించారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆసుపత్రి ఆవరణ అంతా కలియ తిరిగారు. ఆసుపత్రి బయట పరిసరాలను పరిశీలించి వైద్యాధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న అసౌకర్యాలను ఏ విధంగా తగ్గించి నాణ్యమైన సేవలను ఎలా అందించగలమో నివేదికలు రూపొందించాలని వైద్యులకు ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సరిపడా బెడ్స్ లేవని, అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం కూడా రోగులకు వారి సహాయకాలలో అందుబాటులో లేవన్నారు. వీటితో పాటు విద్యుత్ బిల్లులు వాడకం పైన కూడా ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటికి సరిపడా నివేదికలు సిద్ధం చేసుకుని అధికారులు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వీల్ చైర్స్ లాస్ట్ టైం ఎంఆర్ హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు వీల్ చైర్స్ అడిగారు. అయితే కొన్ని వీల్ చైర్స్ డిసేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాడట్లేదు అంటే ఇక్కడికి కొన్ని 5 వీల్ చైర్స్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తుంటే మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్ వార్డులో అయితే 2 మనుషులు ఒక బెడ్ వాడుతున్నారు, స్థలం సరిపోవట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా ఇక్కడ అవసరం. ఆ ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా లాస్ట్ టైం మీటింగ్ అయినప్పుడు మనం మాట్లాడాం, మినిట్స్లో కూడా నోట్ చేశారు. వాళ్ళు ఇంకా అది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం పబ్లిక్ టాయిలెట్స్, మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఒక ప్లేస్ అడిగాము. కానీ కమిషనర్ గారేమో అది గేట్ పక్కన అని అడుగుతున్నారు. గేట్ పక్కన కాకుండా వెనకాతలు మనం గేట్ పక్కన పెడితే మా జనరల్ పబ్లిక్ కూడా వస్తారు, ప్రాబ్లం వస్తుంది. అది వెనకాతలు చేయమంటుంటే అది ఒప్పుకోవట్లేదు. అయితే ఆ విధంగా జరుగుతుంది. కొద్దిగా అధికారులందరూ కూడా కొద్దిగా లేచి కొద్దిగా మనం వర్క్ చేయాలనే వర్క్ మైండ్తో ఉంటే పనులు జరుగుతుంది. అయితే ఇది మనం అధికారులతో కోరుతా ఉన్నాము. మన వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్, ఎస్పీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టి 95లో ఏ విధంగా పనిచేశారో ఆ విధంగానే మళ్ళీ పని చేపిస్తారని చెప్తా ఉన్నారు. అయితే అదే విధంగా కూడా అధికారులు కూడా లేచి పనిచేస్తారని కోరుకుంటా ఉన్నాం. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ప్రాజెక్టు అధికారి ఎస్ శేషుమాధవన్ పర్యవేక్షణలో అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
కౌన్సిలింగ్లో ఏర్పడిన ఖాళీలలో ఉపాధ్యాయులు ఎంచుకున్న ఐచ్ఛికాల ప్రకారం బదిలీలు చేపట్టారు. మొత్తం 76 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్కు హాజరయ్యారు. బదిలీ అయిన స్థానాల్లో వెంటనే జాయిన్ అవ్వాలని, పారదర్శకంగా ఉపాధ్యాయులను కోరిన స్థానాలకు బదిలీ చేయడం జరిగిందని, ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. నాణ్యమైన ఎరువులు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సింహాచలం విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులకు అండగా జిల్లా యంత్రాంగం ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అదేవిధంగా సాగునీరు సంపుష్టిగా అందించేందుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. వీటితో పాటు పంటలేమైనా నష్టాలకు గురైతే తక్షణమే గుర్తించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు భవిరెడ్డి శివారెడ్డి, నెల్లిమర్ల బీజేపీ ఇన్ఛార్జ్ బొబ్బిలి ఇన్ఛార్జ్ శ్రీను, ఇమంది సుధీర్లు తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి జలాశయం నీరు పూర్తిగా పంట కాలువల ద్వారా పంటలకు అందించాలి, ఎటువంటి ఆటంకం లేకుండాను. అలాగే మడ్డువలస ఛానల్ నుంచి, మడ్డువలస జలాశయం నుంచి రైతు సోదరులకు చివరి భూములకు కూడా వాటర్ని సప్లై చేయాలి. అలాగే నారాయణపురం ఛానల్ నుంచి కూడా సప్లై చేయాలి వాటర్ని. అలాగే తాటిపూడి రిజర్వాయర్ గురించి కూడా వారికి కూడా చివరి భూములకి నీరు సప్లై చేయాలని ఇంజనీర్లని అందరినీ పెద్దలందరినీ కోరుకుంటున్నాము. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ఈ వాటర్ సప్లై చేయాలి. అలాగే ఎరువులు సకాలంలో చక్కగా అందించాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో 18 జిల్లాల్లో పంటకి తీవ్ర నష్టం జరిగింది. అలాగే వరి, నువ్వులు అనేకమైనటువంటి పంటలకి తీవ్ర నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ విత్తనాలతో ఇప్పటికే అనేక మంది రైతులు కుదులైపోయినటువంటి పరిస్థితిలో గత 10-15 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల రైతులు తీవ్ర పంట నష్టం జరిగి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాల కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కలెక్టర్ గారులు అందరూ కూడా విజయవాడలో ఉండడం వాళ్ళ మూలాన జాయింట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఇమ్మని చెప్పారు. ఈరోజు ఇక్కడ డిఆర్ఓ అనిత గారికి ఈ రైతుల యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే విజయనగరం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి దృష్టి తీసుకురావడం జరిగింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులని వెంటనే క్షేత్ర పర్యటన చేసి పంట నష్టాన్ని వెంటనే వాళ్ళు లెక్క వేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా నిధులు విడుదల చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే అధికారులు చొరవ తీసుకొని వెంటనే క్షేత్రస్థాయి పర్యటన చేసి అంచనా యొక్క నష్టాన్ని పరిశీలించి వెంటనే నివేదిక పంపించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రెల్లిల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రెల్లి ఘర్జనలో భాగంగా జొన్నగుడ్డి రెల్లి వీధి నుంచి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం కలెక్టరేట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాసేపు రాస్తారోకో చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణలో భాగంగా తమకు 5% రిజర్వేషన్లు కల్పిస్తే తమ రానున్న తరాల భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం ఉన్న తమకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మా భవిష్యత్తుకు భరోసా కల్పించండి ముఖ్యమంత్రి గారు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నగుడ్డి, లంకాపట్నంతో పాటు పట్టణంలో ఉన్న రెల్లి కులస్తులు అంతా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడిరాజు, సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాథ్, జిల్లా రెల్లి కులాల ఎస్సీ గ్రూపుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు 1% ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మన స్టేట్ విడిపోయిన కాబట్టి మేము సమానం ఉన్నాం. మాల సోదరులు అవ్వచ్చు, మన మాతిక సోదరులు అవ్వచ్చు, మేము కూడా వాళ్ళతో పాటు సమానం ఉన్నాం. కాబట్టి మనకు 5% ఇవ్వాలని మేము కోరుకుంటాం సార్. అలాగే మాకు చదువులు చాలా తక్కువ ఉన్నాయి.
లేడీస్ ఇన్స్పెక్టర్ చదువుతున్నా, అంతకుముందు చదువు లేదు. మా పూర్వీకులు వచ్చింది కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్లో కానీ ఎవరు లేరు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు గోడు వినిపించడానికి మాకు ఒక అవకాశం కూడా ఏ ప్రభుత్వం ఏ నాయకులు కూడా ఇవ్వలేదని మీకు సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇక మీదైనా మేము చాలా అట్టడుగులో ఉన్నాము. ఈ అట్టడుగు నుంచి మాకు బయట తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దయించి అధికారులు కూడా వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సహించి వాళ్ళు కూడా ఇలా ఉన్నారు, వీళ్ళు ఆ రెల్లీలు చాలా అట్టడుగు ఉన్నారని వాళ్ళు కూడా కలెక్టర్ కూడా అధికారులు కూడా వాళ్ళు దృష్టి మా మరో దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు విద్య వైద్య ఉపాధికి మేము దూరయ్యాము. దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే గతంలోని రామచంద్ర కమిషను, ఉషా మెహ్రా కమిషను మా యొక్క రెల్లి వాటి ఉపకులాలు తప్పుడు లెక్కలు ఇచ్చి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మూలంగా రెల్లి కులాలందరూ చాలా రిజర్వేషన్ కోల్పోయాము. దయచేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి మా యొక్క జనాభా స్టేట్ ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత 25 లక్షల పైబడి ఉన్నాం రెల్లి వాటి ఉపకులాలందరూ. దయచేసి మాకు 5% రిజర్వేషన్ ఇస్తే మాకు అట్టడుగులో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చినట్లు ఉంటుంది, మా భావితరాల పిల్లలకి ఆదుకున్నట్లు ఉంటారని కోరుకుంటాం. అంతేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అన్ని ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు రిజర్వేషన్ కూడా మాకు కల్పించాలని కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. 3 లాంతర్లు చదురుగుడిలో అమ్మవారికి బూరెలు నైవేద్యంగా సమర్పించారు. శ్రావణ మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. 46 మంది దంపతులతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం. ఈరోజు విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుండే అమ్మవారికి ఈ పంచామృతాలతో కూడిన అభిషేకం, తర్వాత గంగాజలం, తర్వాత సుగంధ ద్రవ్యాలతో కూడిన అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం 6:30 వరకు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. 6:30 నుంచి భక్తుల దర్శనార్థం అనుమతించడం జరిగింది. ఈరోజు విశేషంగా మంగళగౌరి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మహిళలు ఎక్కువ సంఖ్యలో చేసుకుంటారు. అదేవిధంగా ఈ పంచామృతాభిషేకానికి సుమారు 46 మంది దంపతులు ఇవాళ ఈ పంచామృతాభిషేక సేవలో రుసుము చెల్లించి పాల్గొని ఉన్నారు. ఈ తదనంతరం అమ్మవారికి ఈ దర్శనాలు ఇవన్నీ కల్పించడం జరుగుతుంది. ఉచిత ప్రసాదం, క్యూ లైన్స్, మంచినీటి సరఫరా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దేవస్థానం తరఫున లడ్డు పులిహోర విక్రయించడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ ఆర్థో డాక్టర్ గారు కూడా ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉండి ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో పాల్గొని ఉన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ పైడితల్లి అమ్మవారి గుడిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజపతిరాజు ప్రారంభించారు. స్వయంగా ఆమె భక్తులకు అన్నాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతలు సహకరించడం అభినందించదగ్గ విషయం అన్నారు. నిత్యం అన్నదానం చేసే కార్యక్రమానికి భక్తులు మరింత సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాదరావు, పూజారి బంటపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే మనం వనం గుడిలో 100 మందికి డైలీ అన్నదానం అనేది ఇక్కడ మొదలు పెట్టాము. చాలా సంతోషమైన విషయం. ఈఓ గారు ఇక్కడ అందరు కూడా ఈ అన్నదానం కార్యక్రమం ఒకటి మొదలు పెడుతూ నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం. అలాగే డోనర్ కూడా వచ్చి ఆ అన్నదానం కోసం కూడా వాళ్ళు స్వయంగా భక్తులు షెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. అయితే అందరు కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కొంతమంది దివ్యాంగులు సదరం సర్టిఫికేట్లు 60 నుంచి 70% ఉండడం వల్ల డిఎంహెచ్ఓ పెన్షన్ అందలేకపోతున్నామని విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డి కొండబాబు అన్నారు. ఈ రోజు దివ్యాంగుల సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో దివ్యాంగులైన వారికి సదరం సర్టిఫికేట్లు 80% పెంచి పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లెప్సరిషి మిషన్ సహాయ సహకారాలతో విభిన్న ప్రతిభావంతులకు మగ్గం వర్క్స్ జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 8వ తేదీన ప్రారంభించినట్లు చెప్పారు. వారికి ఉపాధి కల్పించే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గతంలో కొంతమంది తీసుకోలేకపోయి ఉన్నారు. అందుకోసం ఇప్పుడు 80 అబవ్ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా త్రూ కలెక్టర్ గారి ద్వారా అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా, అలాగే ఎంతోమంది విభిన్న ప్రతిభావంతుల్లో ఈ దివ్యాంగులు కింద డేకేటువంటి వాళ్ళు పాకేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 60-70% సదరం సర్టిఫికేట్లో వాళ్ళకి పర్సెంటేజ్ ఉంది. దానివల్ల వాళ్ళు ఈ పెన్షను 15,000 రూపాయల పెన్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి అది కూడా త్రూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఈ సదరం సర్టిఫికేట్లో రీసర్వే చేయించి వాళ్ళకి తగు న్యాయం చేయడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీంతోపాటు పెన్షన్ అనేది సెకండ్ ఆప్షన్గా ఉండాలి. మాకు కాళ్ళు లేదో చేతులు లేదో అని కాకోకుండా కాళ్ళు చేతులు లేకపోయినా ప్రభుత్వం మన మీద కాళ్ళు లేదనో చేతులు లేదనో మనకు పెన్షన్ ఇస్తూ ఉంది. అలా కాకుండా మనం నలుగురికి సమాజానికి మనం కూడా మార్గదర్శకంగా ఉండాలి. ఈ సమాజంలో మేము సైతం గౌరవంగా జీవించాలనంటే మనం కూడా మన కాళ్ళ మీద మనం జీవించాలన్న ఒక ఆలోచనతో వీటీసీ లెప్రసీ మిషన్ వాళ్ళతో టైఅప్ అయ్యేసి ఎల్లుండి నుంచి లక్షవారం 8వ తేదీ నుండి 8 ఆ రోజు ఆ ఉద్యమాన్ని పురస్కరించుకొని మేము కూడా మా అంగవైకల్యాన్ని జయించాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి జూట్ బ్యాగులు తయారు చేయడం కోసం ఆ రోజు నుంచి ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఈ అమ్మవారి ఆలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విద్యకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజతరాజు అన్నారు. విజయనగరం రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనం పథకం నిర్వీర్యం అయిందన్నారు. ఇంటర్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొని వస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ బుక్స్ అనేది ఫస్ట్ టైం, ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిగ్రీ కాలేజ్కి బుక్స్ ఇచ్చాము. కానీ గత ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుక్స్ అనేది ఆపేశారు. అలాగే మనం ముందు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మిడ్ డే మీల్ కూడా డిగ్రీ కాలేజ్ కోసం ఏర్పాటు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం పూర్వ వైభవంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ఓన్ కాలు మీద నిలబడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మీ అందరికీ బుక్స్ అనేది మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ తదితర సామ్రాజ్యవాద దేశాల వలన జాత్యాంకార మత దుహంకార పాలకుల వలన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే కోట్లాది మంది ప్రాణాలను కోల్పోతున్నారని ఉమ్మడి విజయనగరం జిల్లా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ బంకులు జోగినాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధ సామగ్రిని, యుద్ధ విమానాలను, రసాయన ఆయుధాలను అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించే మనస్తత్వం ఉన్న సామ్రాజ్యవాదులకు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర రెండు దేశాల మధ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్నారన్నారు. ఆ క్రమంలోనే పాలస్తీనా ప్రజలు మరణ హోమానికి కారణమైన ఇజ్రాయెల్కు యుద్ధ సామగ్రిని అమ్ముకోవడానికి
అమెరికా ఇజ్రాయెల్ వైపు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఇలాంటి సమాజ విద్రోహ కార్యక్రమాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రెండు దేశాల మధ్యన చిచ్చు పడదామా? కొన్ని దేశాలేమో ఒక యుద్ధంలో ఒక దేశానికి ఆయుధాలు అమ్మితే మరికొన్ని దేశాలు యుద్ధంగా మరొక దేశానికి ఆయుధాలు అమ్ముకుంటున్నాయి. దీంట్లో అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్లు చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. యుద్ధ వ్యాపారంలోని చాలా ఎక్కువ కంపెనీలు బాగా యుద్ధ విమానాలు తయారు చేసేవి, రసాయనిక ఆయుధాలను తయారు చేసి భయంకరమైన ఆయుధాలు ఉండేది అమెరికా ఎక్కువగా ఉంది. అమెరికాలో కోటీశ్వర్లు ఎక్కువ మంది ఈ యుద్ధ సామగ్రిని అమ్ముకునే యుద్ధ విమానం అమ్ముకునే ప్రపంచంలో కోటీశ్వర్లు అవుతున్నారు. అలాగే ఇంగ్లాండ్ కూడా మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించి పీల్చిపెప్పిన సామ్రాజ్య దేశం కూడా ఈనాడు యుద్ధ సామగ్రిని అమ్ముకుంటుంది. వీళ్ళ తాలూకా లాభాపేక్షకి, సామ్రాజ్యవాదుల తాలూకా లాభాపేక్షకి ఈనాడు యుద్ధాలు జరుగుతున్నాయి. మత దురహంకారం కానీ, జాతి దురహంకారం కానీ పనికిరాదు. ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన పౌరుడైనా అందరం కూడా ఒకటే, మానవ జాతి అంతా ఒకటే. మరి ఆ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం అనేక లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మానవ జీవి అర్పించింది. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా, ఏ చోట పుట్టినా అన్ని కులస్తులు, అన్ని దేశస్తులు మానవ జాతికి చెందిన వారైనా అన్ని దేశాల ప్రజలు, దేశాధినేతలు గుర్తించాలని, ఈ యుద్ధాన్ని నివారించాలని మేము కోరుకుంటున్నాం. స్థాయి పెరిగినా స్థితి మారలేదు అన్నట్లుగా ఉంది విజయనగరం నగర కార్పొరేషన్ పరిస్థితి. అసలే సీజన్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాప్తి చెందుతున్న తరుణంలో పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ పందుల స్వైర విహారం చేస్తున్నాయి. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. రజనీకాంత్ చెప్పిన డైలాగ్ను నిజం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా సంచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పందుల నియంత్రణ కమిటీలు వేయడం, కాలయాపనలు చేయడం తప్ప ఏళ్లు గడుస్తున్నా పందుల బెడద నుంచి పట్టణ వాసులకు ఉపశమనం కలగడం లేదు. అధికారులు మారిన సమస్యలు మాత్రం ఎక్కడ వేసినా గొంగలి అన్నట్టుగానే ఉంది. పట్టణంలో విచ్చలవిడిగా ఉన్న పందుల స్వైర విహారంపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు వాజీ న్యూస్ వివరణ కోరగా పందులు నిరోధించగా ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా పందుల పెంపకందారులకు నోటీసులు జారీ చేసి 15 రోజులు సమయం ఇస్తున్నామని, ఈలోగా పందులను పట్టణ పరిధిలో నుంచి తొలగించకపోతే చర్యలు చేపడతామన్నారు. నగరపాలక సంస్థలో పందుల సంరక్షణ ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు మరియు శానిటరీ సూపర్వైజర్స్కు, పబ్లిక్ హెల్త్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిపై చర్యలు తీసుకోవడానికి నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో వీటిపైన బయటికి వదిలిన రేరింగ్ ఏదైతే ఉందో రేరింగ్ ఏరియాస్ నుంచి బయటకు వచ్చిన పందులపైన చర్యలు తీసుకుంటామని పిగ్ రేరర్స్ ఎవరైతే ఉన్నారో పిగ్ రేరర్స్ అందరికీ కూడా నోటీస్ సర్వ్ చేసి వాటిపైన ఒక 10 డేస్లో పూర్తి కార్యాచరణతో చర్యలు తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్నాము. దానిలో భాగంగా ఈ 15 రోజుల తర్వాత నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ మళ్ళీ జనవాసాల్లోకి పందుల్ని వదలడం ఏమైనా జరిగితే అట్లన్నట్లు కూడా నిర్దాక్షిణ్యంగా పట్టుకొని షిఫ్ట్ చేయడం, తరలించడం కానీ లేదంటే యాజ్ పర్ ద స్టేట్ డాగ్స్ ఏదైతే ఉందో మున్సిపల్ హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. గంట్యాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న దుర్ఘటన నెలకొంది. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి స్థానికులు 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి గంట్యాడ ప్రాంతానికి చెందిన సత్యనారాయణగా తెలుస్తుంది. బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని యజ్ఞంలా భావించి విజయవంతం చేసి క్రియాశీలక వాలంటీర్లకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం 2500 మంది సభ్యత్వం తీసుకున్నారని, ఈ ఏడాది 4300 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ప్రతి ఒక్క పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త అలాగే వారి కుటుంబం గురించి ఆలోచించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా ఈ రెండు కలిపి
సభ్యత్వంతో ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో స్థాపించినటువంటి మొదలుపెట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై 18వ తారీఖు నుంచి నిన్నటి వరకు చాలా దిగ్విజయంగా జరగడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా సుమారుగా 15 లక్షల మంది మనకి క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. మన దుర్గ నియోజకవర్గానికి సంబంధించి 4,300 మంది క్రియాశీలక సభ్యులు ఈరోజు పార్టీలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే గత సంవత్సరం 2,500 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఈసారి 4,300 మంది సభ్యత్వం తీసుకున్నారు. క్రియాశీలక సభ్యులుగా పార్టీలో కీలకంగా పనిచేసే వ్యక్తులుగా వీళ్ళందరూ ఉండబోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనీస పెన్షన్ 9,000కు పెంచాలని ఢిల్లీలో ధర్నా చేపట్టిన విశ్రాంత పెన్షనర్లు. ధర్నాకు మద్దతిచ్చి ఆ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్న ఎంపీ కలిశెట్టి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల. ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మరింత నాణ్యమైన సేవలందించాలని అధికారులకు ఆదేశం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.